with a plan to make the whole world safe and free. The name is Baba, yeah, that's me. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ద ఉదయ్ రెడ్డి షో. సో ఇంతకుముందు లాస్ట్ వీడియోలో గోకర్ణ బీచ్ ట్రెక్కింగ్ చూపించాను కదా. సో మేము టోటల్ 4 బీచెస్ తిరిగాము. లాస్ట్లో ఓం బీచ్లో మేము ఆగిపోయాము. సో టోటల్ ట్రెక్కింగ్ 6 కిలోమీటర్స్ అయింది. ఓం బీచ్లో కింద ఒక రెస్టారెంట్ ఉండే, కాకపోతే అప్పటికి విపరీతమైన వర్షం పడ్డది అక్కడ ఒక హాఫ్ అన్ అవర్. దాని తర్వాత మేము ఏం చేసామంటే ఆ వర్షం తగ్గిన తర్వాత ఒక 100 స్టెప్స్ ఉంటాయన్నమాట, పైకి ఎక్కాము. పైకి ఎక్కిన తర్వాత అక్కడ ఒక హోటల్లో మేము లంచ్ చేసాము. లంచ్ చేసిన తర్వాత బయలుదేరాము. మీకు చూపిస్తున్నాను ఆ షాట్ ఆన్ ది జర్నీలో. దాని తర్వాత మేము దండేలి రిసార్ట్కి వెళ్ళాలన్నమాట. సో వెళ్ళే ముందు మా బస్లో అంతాక్షరి ఆటల పోటీలు ఆడేదారన్నమాట, స్టూడెంట్స్ ప్లస్ అందరూ. సో అదే వీడియోస్ మీకు పెడుతున్నాను, చూడండి. తీరమెక్కడో గమ్యమేమిటో తెలియదు పాపం. మల్లె తోట వెనకాల తెలుసుకో, నీ మనసైనా దొరుకుతుంది దొరుకుతుంది. ఎంతమంది ముందుకు వచ్చి మళ్ళీ మా జర్నీ ఒక 2 to 3 అవర్స్ ఉండే. సో ఈ 2 to 3 అవర్స్లో ఊరికి ఎందుకు ఉండాలని చెప్పేసి బస్లో మా గ్యాంగ్ అందరు కూడా కలిసి అంతాక్షరి ఆడారు. సో ఆల్మోస్ట్ ఒక 1 to 1.5 అవర్ మాత్రం కంటిన్యూస్గా అంతాక్షరి ఆడుతూ పాటలు పాడుతూ విపరీతంగా ఎంజాయ్ చేసాం అందరూ కూడా. సో ఆ వీడియో షార్ట్స్ అన్ని పెడుతున్నాను, రికార్డ్ చేశాను, అవన్నీ చూడండి. लालू दरवाजा मल्ला ఈరోజు నైట్ దండేలికి వచ్చామన్నమాట. ఇక్కడ మా రిసార్ట్ మాకు బుక్ చేశారు. ఇక్కడ వీళ్ళు ఇండియన్ బ్యాక్ పేపర్స్ వాళ్ళు. సో సూపర్ అనిపిస్తుంది దూరంకి వెళ్ళి చూస్తుంటే మాత్రం. ఎక్సలెంట్ లైటింగ్ ఉంది దూరంకి వెళ్ళి చూస్తుంటే మాత్రం. సో వెళ్ళిన తర్వాత మీకు డీటెయిల్గా చూపిస్తాం ఏమేమి ఉన్నాయని చెప్పేసి అందులో. సో ఈరోజు నైట్ రెయిన్ డ్యాన్స్ ఉంటుందంట, ప్లస్ సమ్ కైండ్ ఆఫ్ యాక్టివిటీస్ ఉంటాయంట ఇక్కడ. సో అవన్నీ చూపిస్తాను మీకు ఎలా ఉంటాయో. సో ఇప్పటివరకు అయితే ఎక్సలెంట్ ట్రిప్ అయింది, సూపర్ అనిపించింది. బస్సులో కూడా హంగామా అందరితో కలిసి 21 మెంబర్స్ మేము అందరం కలిసి వచ్చింది. సో ఎక్సలెంట్ అనిపించింది, మీకు కూడా చూపిస్తాను ఇక్కడ. అది ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది. ఇక్కడ ఎవరిదో క్యాప్ పడ్డది, క్యాప్ పెట్టుకుంటా. క్యాప్ అది అందులో పాము ఉందో తేలుందో నీకు ఏం తెలుసు చెప్పు, నాకు అర్థం కాదు. చాలా బాగుంది, సూపర్. అసలు ఈ రిసార్ట్ ఇంత బాగుంటుందని నేను అసలు కల్లో కూడా. అక్కడ స్విమ్మింగ్ పూల్ చూసినావా? అక్కడ స్విమ్మింగ్ పూల్ చాలా బాగుంది, అక్కడ చాలా బాగుంది. అక్కడ ఉయ్యాల కూడా ఉంది.
కానీ రేపు ట్రెక్కింగ్కి వెళ్తే ఇవన్నీ ఎప్పుడు ఏం చేస్తాం? రెయిన్ డాన్స్ అనుకుంటా నాకు తెలిసి. ఇదే రెయిన్ డాన్స్. హాయ్ ఫ్రెండ్స్ మేము రిసార్ట్ కి వచ్చాం ఫ్రెండ్స్. ఎలా ఉంది? వెరీ ఫ్రెష్. స్విమ్మింగ్ పూల్ గోయింగ్ టు ఎంజాయ్ ద రిసార్ట్. అదే రెయిన్ డాన్స్. ఆయనే పాటలు పెడతాడు ఇక, మనం ఏం పాటలు పెట్టే అవసరం లేదు ఇక. యూత్ మీరు చేయాలా, మేము అంకుల్స్ మీ దిగండి పైకి. సో ఇది మా టెంట్. ఇక్కడ రిసార్ట్లో టెంట్ ఇచ్చారు. ఉదయ్ ఎట్లుంది? అసలు ఎక్సలెంట్ టెంట్, ఫ్యాను, ఇక్కడ బయట మంచి వ్యూ. ఓపెన్ చేస్తే ఇక్కడ స్టెప్స్, కొత్త లైటింగ్, అన్ని టెంట్స్. ఇది మన రిసార్ట్. సూపర్ కదా. ఓకే, ఎంజాయ్ ద నైట్. సూపర్ విత్ కూల్ డ్రింక్స్. సో మేము టెంట్లో అకామిడేషన్ తీసుకున్న తర్వాత నెక్స్ట్ అక్కడ దగ్గరలోనే రెయిన్ డ్యాన్స్ స్టార్ట్ చేశారు. సో దానికి ఒక టైమింగ్ ఉంటుందని చెప్పేసి ఒక 1 hour రెయిన్ డ్యాన్స్ పెట్టారు. అక్కడ పైనుంచి స్ప్రింకిల్స్తో వాటర్ స్ప్రింకిల్ అవుతుంటే అక్కడ డీజే పెట్టి ఇలా డ్యాన్స్ చేశామన్నమాట అందరం కూడా. సో ఆల్మోస్ట్ ఒక 1/2 hour to 1 hour ఇలా డ్యాన్సులు చేశాము బాయ్స్ అండ్ గర్ల్స్ కలిసి. కాకపోతే వీడియోస్ ఎక్కువ తీయలేకపోయాను, ఎందుకంటే కెమెరా వాటర్లో నానిపోతున్న ఉద్దేశంతో, మొబైల్ వాటర్లో నానిపోతున్న ఉద్దేశంతో తీయలేదన్నమాట. సో ఒక షార్ట్ తీశాను, అది మీకు పెడుతున్నాను. దాని తర్వాత మేము స్విమ్మింగ్ పూల్ కూడా వెళ్ళాము. ఎక్సలెంట్ ఉండే, అందరం కలిసి వాలీబాల్ ఆడాము. స్విమ్మింగ్ పూల్ వాలీబాల్ అది కూడా చాలా ఎంజాయ్ చేసాము. ఆల్మోస్ట్ ఒక 1 hour ఆ స్విమ్మింగ్ పూల్ స్పెండ్ చేశాము. సో ఆన్ ది హోల్ ఈ దండేలిలో ఈ నైట్ మాత్రం చాలా ఎంజాయ్ చేసాము. దీని తర్వాత మేము వెళ్ళిన తర్వాత అక్కడ మాకు డిన్నర్ ప్రొవైడ్ చేశారు. డిన్నర్ కూడా సూపర్ ఉండే మాకు. సో ఈ నైట్ అంతా కూడా మేము చాలా ఎంజాయ్ చేసాం దండేలి రిసార్ట్లో. చూడండి మా ఫ్రెండ్ కమల్ ఎంత దింగాన చేస్తుండో. ఆ రోజు నైట్ రెయిన్ డ్యాన్స్లో మొత్తం మ్యాక్సిమం దింగాన చేసిందంటే మా ఫ్రెండ్ కమలే. సో ఎక్సలెంట్ డ్యాన్సింగ్ చేశారు అనమాట. I'm a man on a mission with ambition as I hit the beat, started to an Indian tradition with a plan to make the whole world safe and free. The name is Baba, yeah, that's me.